ఈరోజు మన జీవితాల్లో ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. వాటన్నిటిని మనం తట్టుకుంటూ రావాలి, వాటన్నిటిని తట్టుకుంటూ రావాలి. చాలామంది చూడండి, ఒక్క నింద పడితే చాలు, ఇక అయిపోయింది నా జీవితం అనుకుంటారు. కష్టాలు వస్తాయండి. కష్టాలు వచ్చినంత మాత్రాన చావేనా? కష్టాలు వచ్చినంత మాత్రాన ఇక చచ్చిపోవటమేనా? నిందలు వచ్చినంత మాత్రాన చనిపోవటమేనా? గతంలో ఒక వార్త చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. గొప్ప డాక్టరు, తల్లి, భార్య, 2 పిల్లలు, బాబుకి 5 సంవత్సరాలు, పాపకి 8 సంవత్సరాలు. విజయవాడలోనే ఒక గొప్ప హాస్పిటల్ కట్టాడు డాక్టర్ గారు. ఏదో ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు వీళ్ళు నిందలు, వాళ్ళు వీళ్ళు ఎన్నో మాట్లాడుతున్నారని నిదట్లో ఉండగా తన భార్యని పీకకోసి చంపేసి, మరో గదిలో ఉన్న తల్లిని పీకకోసి చంపేసి, పడక మీద పడుకున్న చిన్న పిల్లల పీక కోసేసి వాళ్ళని చంపేసి, ఈ నిందల వల్ల, ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చనిపోతున్నానని ఎదుటి వారి ఇంటికి వెళ్ళి, ఇంటి తాళం నేను బయటికి వెళ్ళిపోతున్నానని, కారు తాళం ఎదుటి వారి ఇంటికి ఈ లెటర్ మా అన్నయ్యకి ఇవ్వండి ఇచ్చేసి ఆయన కూడా ఇంట్లోకి వచ్చి ఊరేసుకుని చచ్చిపోయాడు. ఈరోజున కష్టాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని చావే ఒకటి కాదు కారణం. బ్రతకండి. మనల్ని పుట్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి తెలుసు నువ్వు ఎలా బ్రతకాలో. నీ సొంత నిర్ణయాల వల్ల చెడిపోయావేమో, నీ సొంత నిర్ణయాల వల్ల తప్పిపోయావేమో. ఇప్పుడైనా తప్పు తెలుసుకుని అయ్యా అని దేవుని దగ్గరకు వచ్చి నీ పరిస్థితిని మార్చుకోగలిగితే నీ తలరాతను మార్చగలిగిన వాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చావు ఒకటే మార్గం కాదు. నిందొచ్చిందని చచ్చేవాళ్ళు లేరా? కానీ మోషే అంటున్నాడు, ఇదిగో క్రీస్తు కోసం ఈ నిందలు, ఈ శ్రమలు అనుభవించడమే మేలు అనుకున్నాడు. ఇదిగో కలగబో బహుమానం అందు దృష్టి ఉంచాడు. కలగబోయే బహుమానం కోసం దృష్టి ఉంచాడు. మరి ఈరోజు ఎలా ఉంది మీ భక్తి జీవితం? జీతం కోసం పనిచేస్తున్నారా? బహుమానం కోసం పనిచేస్తున్నారా? ఒకవేళ జీతం కోసమే పనిచేసాడు అనుకో, మోషే ప్రజలతో శ్రమ పడవలసిన అవసరం ఏముంది? అక్కడే ఉంటే రాజు ఎంత ఇచ్చేవాడు, ఎంత గొప్పగా చూసుకునేవాడు, ఎంత ఘనంగా పెళ్లి చేసేవాడు, ఊరేగించేవాడు. కానీ ఆయన అనుకున్నాడు, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు చేస్తూ ఉంటాం గొప్ప అనుకున్నాడు. ఈ ఐగుప్తు ధనం నాకు వద్దు అనుకున్నాడు. క్రీస్తు కొరకు నిందలు చాలనుకున్నాడు. క్రీస్తు కోసం వెళ్ళిపోయాడు. ఈ సుఖభోగాలు నాకు వద్దనుకున్నాడు. ఇక్కడున్న భోగభాగ్యాలు నాకు వద్దనుకున్నాడు. ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు అనుకున్నాడు. దేవుడు గొప్ప బహుమానం ఇచ్చాడండి. మరి ఈరోజు మన భక్తి ఎలా ఉంది? గత 50 సంవత్సరాలుగా భక్తి చేస్తున్నావు, నువ్వు జీతం తీసుకుంటున్నావు. నిన్న గోహం మందిరంలోకి వచ్చారు, వాళ్ళు జీతం తీసుకుంటున్నారు. కాదు కదా, నువ్వు బహుమానం పొందాలి, బహుమానం కోసం పరిగెత్తాలి. భక్తి జీవితంలో ఎదగాలి. ఏది నీకు ఇచ్చిన బహుమానం? ఏది బహుమానం? చూడండి, ఒక ఉద్యోగం చేసేవాడు, ఉద్యోగం చేస్తా ఏదైనా అతనికి ఇచ్చిన పనిలో అది టార్గెట్ ఏమని ఏదైనా గొప్పగా చేసి, నీకు అవార్డు వచ్చిందిరా అంటే ఎంతో సంతోషపడతాడండి, ఎంతమందికి చెప్పుకుంటాడండి. మరి ఈరోజు నీకు వద్దా అవార్డు? బహుమానం కోసం పరిగెత్తాలి. అలాంటి బహుమానాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? ఈ లోకంలో ఈ ఉన్నాయన్నీ, ఈ భోగభాగ్యాన్ని అయితే మనకు వద్దు. అబ్రహాం గారు వదిలేసుకుంటే, మోషేలాగా వదిలేసుకుంటే, నిందలు వచ్చినప్పుడు కూడా తట్టుకుంటే, దేవుడు మీ అందరికీ బహుమానం అనుగ్రహించును గాక. ఆమేన్.